45వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండం 48వ అధ్యాయం, క్షమించండి, 45వ అధ్యాయం 18వ వచనం. మైక్ ఉంది కదా, మైక్లో చదవండి. మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంట పెట్టుకొని నా యొద్దకు రండి. ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను నేను మీకిచ్చేదను. ఈ దేశము యొక్క సారమును మీరు అనుభవించుదురు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట మీరు నోట్. నా వద్దకు రండి, దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను. మీరు మళ్ళీ చెప్తాను, నోట్ చేసుకోండి. నా వద్దకు రండి, దేశమందలి మంచి వస్తువులను నేను మీకు ఇచ్చేదను. ఆమేన్. ఈ మాట ఎవరు చెప్తున్నారు, ఎవరితో చెప్తున్నారు? ప్రియులారా, ఇది ఒక వాగ్దానంగా మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఐగుప్తు దేశంలో యోసేపు అప్పటికే ఇంచుమించుగా 7 సంవత్సరాల నుంచి సమృద్ధి అయిన పంట పండింది. తర్వాత విస్తారమైన కరువు ప్రారంభమైంది. అప్పటికే దైవికమైన జ్ఞానంతో యోసేపు ఐగుప్తులో పండిన పంటలన్నిటినీ ఒక గోడౌన్స్లో, కొట్లలో అది స్టోర్ చేసి ప్రపంచ దేశాలకు అమ్ముతూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల మధ్యలో యాకోబు కుమారుడు అనగా యోసేపు యొక్క అన్నదమ్ములు ధాన్యం కొనుక్కోవడానికి వచ్చారు. వారి కొంచెం ధాన్యం ఇచ్చి తర్వాత వాళ్ళ తమ్ముడిని తీసుకురమ్మని మరలా వచ్చి తనను తాను అన్నదమ్ములకు ప్రత్యక్షపరుచుకుని ప్రియులారా ఆయన ఏడుస్తూ ఉంటాడు. ఇవన్నీ మనకు తెలుసు. కానీ యోసేపు చెప్పే మాట ఏంటంటే, మీరు మీ తండ్రిని, మీ అన్నదమ్ములని, మీ ఇంటి వారందరినీ వెంట పెట్టుకుని నా వద్దకు రండి. మీరు వినండి, నా వద్దకు రండి. మీరు నా వద్దకు వస్తే ఈ దేశంలో ఉన్న మంచి వస్తువుల్ని మీరు అనుభవిస్తారు, నేను మీకు ఇస్తాను. అంత మాత్రమే కాదు, ఈ దేశం యొక్క సారాన్ని మీరు అనుభవిస్తారు. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రియులారా, నా వద్దకు రండి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, యోసేపు దేవుని స్థానములో ఉండి అన్నదమ్ములతో చెప్తూ ఉన్నారు, మీరు నా వద్దకు రండి. అక్కడ ఉండొద్దు. మీరు ఎక్కడున్నారు? లోకములో ఉన్నారు, కరువులో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. మీ ప్రాణాలు ఎప్పుడు పోతాయో మీకు తెలియదు, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. ప్రియులారా, గమ్యం తెలియని మార్గాల్లో మీరు ఉన్నారు కనుక మీరు ఆ మార్గాల్లో ఉండొద్దు, ఆ స్థలాల్లో ఉండొద్దు, అక్కడ మీరు ఉండొద్దు. నా వద్దకు రండి, నేను మీకు మంచి వస్తువులను ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రియులారా వాగ్దాన రీతిగా మనతో మాట్లాడుతున్న మాట, మీరు నా వద్దకు రండి. నా వద్దకు వస్తే దేశములో ఉన్న మంచి వస్తువుల్ని, సారవంతమైన దేశముల యొక్క సారవంతమైన నేలలో ఉన్న ఆ యొక్క ప్రతిఫలాన్ని మీరు అనుభవిస్తారు. మీరు చూడండి, దేవుని వద్ద మనం వచ్చి ఆయన వద్ద ఉండి మనం ఏం చేసినా అది దేవుడు దాన్ని ఏం చేస్తారు? వర్ధిల్ల చేస్తారు, ఆశీర్వదిస్తారు, విస్తరింప చేస్తారు. ప్రియులారా, 147వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 147వ కీర్తన 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుకొని కొంచెం ముందుకు వెళదాం. నీ సరిహద్దులలో
సమాధానం కలగ చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. వినండి, ఆయన వద్దకు వస్తే మన సరిహద్దుల్లో సమాధానాన్ని కలగ చేస్తాడు. అంత మాత్రమే కాదు, మంచి గోధుమలతో ఏం చేస్తాడు దేవుడు? నిన్ను తృప్తిపరుస్తాడు. ఐగుప్తులో చాలా వస్తువులు ఉన్నాయి, కానీ యోసేపు ఏమంటున్నారు? ఐగుప్తులో ఉన్న మంచి వస్తువులు మాత్రమే నేను మీకు ఇస్తాను. ఆమేన్, స్తోత్రం చెప్పండి. ఆమేన్. మంచి వస్తువులు మాత్రమే. దేవుడు చెడ్డది ఏది ఇవ్వడం మనకి. చెడ్డ వస్తువుని ఏది, చెడ్డదాన్ని ఏది మన దగ్గరికి దరి చేరనివ్వడు దేవుడు. దేవుడు ఇచ్చాడా అది మంచిదై ఉంటుంది. దేవుడు ఇవ్వాలని ఎదురు చూసారా అది మంచిది మీకు అనుగ్రహించబడుతుంది. అందుకే ప్రియులారా అంటున్నారు, మంచి గోధుమలతో, అంతేనండి, మంచి గోధుమలతో నేను నిన్ను తృప్తిపరుస్తాను. అంటే గోధుమలు ఉన్నాయి, మంచి గోధుమలు ఉన్నాయి. మీరు వినండి, అదే గోధుమల్లో చెడ్డ గోధుమలు ఉన్నాయి, మంచి దేవుడు ఇచ్చేది ఏమి ఇస్తాడు? మంచిది ఇస్తాడు, చెడ్డది ఇవ్వడు. చెడ్డది ఏది కూడా ప్రభువైన యేసుక్రీస్తుని గుడ్డుని అడిగితే పాము ఇస్తాడా? ఇవ్వడుగా. తండ్రి, ఏ తండ్రి అయినా కొడుకు గుడ్డుని అడిగాడు అనుకో, చేపను అడిగాడు అనుకో, పాము ఇస్తాడా చేతుల్లో? ఇవ్వడుగా. అడిగిన దానికంటే శ్రేష్టమైందే తండ్రి తన పిల్లలకు పెట్టాలని చూస్తాడు. దేవుని వద్ద ఉన్న పిల్లలకు కూడా దేవుడు అతి శ్రేష్టమైన, మీరు వినాలి, అతి శ్రేష్టమైన వస్తువులు, మంచి వస్తువులతో ప్రియులారా దేవుడు మనల్ని పోషించాలని, మనల్ని తృప్తిపరచాలని, మన కుటుంబాన్ని వర్ధల్ల చేసి మన ప్రాణాలకు తృప్తి కలగ చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే లోకంలో ఉండకూడదు ఎవరు. దేవుని వద్ద వచ్చిన వారి జీవితాల్లో శ్రేష్టమైన ఆశీర్వాదాల్ని, శ్రేష్టమైన దీవెనలు ఎందుకు పొందుకుంటాయంటే దేవుడు అన్నిటినీ మంచి ఈవులనే మీకు ఇస్తాడు మీ పరలోకపు తండ్రి. ఆమేన్. మరో కీర్తన ప్రియులారా, మనం 81వ కీర్తన 16వ వచనాన్ని మనం చదవగలిగితే, 81వ కీర్తన 16వ వచనాన్ని చదవగలిగితే వ్రాయబడిన మాట చదవండి, త్వరగా చదవాలి. 81:16. అతి శ్రేష్టమైన గోధుమల, చూడండి, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషిస్తాను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను. వినండి, మంచి గోధుమలని మనం 147వ కీర్తన 14లో చదివాం. 81వ కీర్తనకు వచ్చేసరికి ఈ 16వ వచనంలో అతి శ్రేష్టమైన గోధుమలో, మీరు వినండి, అతి శ్రేష్టమైన గోధుమలు. వినండి ప్రియులారా, ఇప్పుడు చూడండి, మనం రేషన్లో వచ్చే సర్వసాధారణంగా మనం పండించుకునే రైసు కిలో 30 రూపాయలు 40 రూపాయలు ఉంటుంది. అర్థమైందండి? అదే ఎక్కడో సోనా మసూరో ఏదో రైస్ అంటారు, అది ఒక 70 రూపాయలు 80 రూపాయలు ఉంటుంది. ఇక అదేదో ఇంకేదో బాస్మతి రైస్ అంటండి, 180 రూపాయలు 200. అంటే ధాన్యమే, తినే ఆహారమే, పండించేది చేలోనే, కానీ దాని విలువ ఎంత ఉంది చూడండి ఒకసారి. ప్రియులారా, దేవుడు కూడా అదే నీకు ఇచ్చేది లోకములో ఉన్న మామూలు దేవుడు. నీ నోటిలో పెట్టేది దేవుడు లోకములో అందరూ తినేటట్టుగా, అందరూ అనుభవించేటట్టుగా నీ ఆశీర్వాదాలు నీ జీవితంలో ఆయన ఇవ్వడు. నీకు ఇచ్చే ఆశీర్వాదాలు చాలా శ్రేష్టంగా, చాలా ప్రత్యేకంగా ఉంటాయనే దేవుని బట్టి మనం తెలుసుకోవాలి. ఇక్కడ అతి శ్రేష్టమైన గోధుమలు నీకు అనుగ్రహించి నేను మిమ్మల్ని పోషిస్తాను. రెండోది కొండ తేనె. మీరు వినండి, కొండ తేనెతో తృప్తిపరుస్తాను. కొండ తేనె అంటే తేనె ఉంది ప్రియులారా, తేనె ఉంది. ఆ తేనె ప్రియులారా అన్నిటిలో శ్రేష్టమైంది కొండ తేనె. ప్రైజ్ ది లార్డ్. ఆ కొండల మీద, కొండ శిఖరాల మీద పట్టే ఆ తేనె పట్టుల్లో కల్తీ అనేది ఉండదు. దేవుడు అందుకే ఏమంటున్నారు? కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను. అంటే చూడండి ప్రియుల, అన్ని ఆశీర్వాదాలు అన్నీ దేవుడిచ్చేవన్నీ చాలా శ్రేష్టంగా, చాలా శ్రేష్టంగా, చాలా శ్రేష్టంగా. ఎన్నో రోజుల నుంచి దేవుడిని అడుగుతున్నాం, ఒక మందిరం కట్టుకునే కృపయ ప్రభువా, ఒక మందిరం కట్టుకునే కృపయ ప్రభువా. ప్రియుల, ఎన్నో రోజుల నుంచి అడుగుతుంటే ఊహించని రీతిలో దేవుడు అతి శ్రేష్టమైన మందిరాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈ రోజున ప్రియులారని ఎందుకు ఈ మాట దేవుడు ఇచ్చే ప్రతిదీ ఎలా ఉంటుందంటే శ్రేష్టంగా,
ఉంటుంది. కొండ తేనె అంటే అత్యున్నతమైన స్థితిలో ఉన్న ఆ మధురమైన ఆ మకరందాన్ని అనుభవించే కృప మన ప్రాణాలకి, మన హృదయాలకి దేవుడు అనుగ్రహిస్తారు. ఇక ఆఖరిగా 63వ కీర్తనలోకి వెళదాం. మనం 63వ కీర్తనలోకి మనం వెళదాం. చూడండి, దేవా, మొదటి వచనం, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. దేవా, వినండి, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. రెండో వచనం, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశ పెట్టుకొని నీ తట్టు కనిపెట్టుచున్నాను. ఇక మూడో వచనం, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నా పెదవులను స్తుతించును. ఇక్కడికి వచ్చేసరికి 4వ వచనంలో, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచు ఉన్నది. స్తోత్రం చెప్పండి. వేకువని నిన్ను వెతుకుతాను. వినండి, వేకువనే, మొదటి వచనంలో వేకువనే నిన్ను వెతుకుతాను. ఎప్పుడు వెతకాలి దేవుణ్ణి? వినండి, ఎప్పుడు వెతకాలి? ప్రతి వేకువనే దేవుణ్ణి మనం ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా, మందిరంలోనైనా సరే ప్రతి వేకువని ఏం చేయాలి? దేవుణ్ణి వెతకాలి. పిల్లలు మీరు వినండి, వెతుకుతున్నప్పుడు సాయంకాలం అంటండి దేవుణ్ణి మంచం మీద కూర్చుని దేవుని అలా ధ్యానం చేస్తున్నాడంట. రాత్రి మంచం మీద పడుకుని ధ్యానం చేస్తుంటే అతనికి ఎలా ఉందంటండి? క్రొవ్వు మెదడు. మీరు వినండి, క్రొవ్వు మెదడు దొరికి ప్రియులరా ఎలాగో తెలుసండి, తన ప్రాణానికి తృప్తిగా ఉందంట. ప్రైజ్ ది లార్డ్. ఒక మనిషి వేకువన దేవుణ్ణి వెతికితే ఆ దినమంతా 90వ కీర్తన 14వ వచనం కదా, 90వ కీర్తన 14వ వచనంలో ఏమంటుంది? ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. మీరు వినండి, అప్పుడు మా దినమంతా ఉత్సహించి సంతోషిస్తాము. అదే సాయంకాలం వెళ్ళిపోయేసరికి ఉదయాన్ని వెతికాం, ఉదయాన్న కృపలో బలపరచబడ్డాం, తృప్తిపరచబడ్డాం. రాత్రికి వెళ్ళేసరికి ఏమైపోయింది? క్రొవ్వు మెదడు దొరికినట్లుగా దేవుని దినమంతా చేసిన కార్యాలని ధ్యానం చేసుకుంటుంటే, దేవుడి దినమంతా చేసిన అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటుంటే ఎలా ఉందో తెలుసండి, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా. స్తోత్రం చెప్పండి. అంటే ఏ జంతువులోనైనా మనం తినే ఏ ప్రాణినైనా అనగా కోడి మాంసమైనా మేక మాంసమైనా, ప్రియులరా మీకు తెలియదేమీ లేదు, సర్వసాధారణంగా వాటిలో శ్రేష్టమైనది ఏంటి? మెదడు. అంతే కదండి, మెదడు. పిల్లల ఒక 40 కేజీలు ఒక గొర్రెపోతు ఉందనుకోండి, అందులో మెదడు ఎంత ఉంటుందో తెలుసండి? 1/4 కిలో ఉంటుంది. అంతే కదా, మీరు వినండి, 1/4 కిలో ఉంటుంది. ఈ 40 కేజీల మాంసాన్ని ఒక 100 మంది షాప్ దగ్గర కొనుక్కొని వెళ్తారు, కానీ 100 మందిలో ఒకరికే దొరుకుతుంది మెదడు. వినాలి బాగా, ఒక్కరికే దొరుకుతుంది. ఒక జంతువుని వధిస్తే ప్రియులారా ఎవరో ఒకరికే మెదడు దొరుకుతుంది. దాని అర్థం ఏంటంటే, దావీదు ఏమంటున్నాడు? నేను ధ్యానిస్తుండగా నా క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పడుతుంది. అంటే ప్రాముఖ్యమైన విషయం అని చెప్పనండి, మనకిచ్చారు చూస్తారు ఈ వాక్యం లోకంలో ఉన్న ఎవరి దగ్గర లేదు. కొట్టండి గట్టిగా చప్పట్లు. ఆమేన్. లోకస్తులు ఎవ్వరికీ లేదండి ఈ వాక్యం. నీకు నాకు, తన వద్దకు వచ్చిన వారికి, దేవుని నమ్మిని ఆయన ఆరాధించే వారికి మాత్రమే దొరుకుతుంది. ఈ వాక్యం చదివితే లోకంలో ప్రధానమంత్రులు సరిపోరు, ముఖ్యమంత్రులు సరిపోరు, మినిస్టర్లు సరిపోరు, డబ్బున్న రిలయన్స్ అంబానీలు సరిపోరు. ఈ వాక్యం చదువుతుంటే ఈ వాక్యం నీ ప్రాణాలకి అంత తృప్తి, ఈ వాక్యం నీ దేహాలకు అంత తృప్తి, ఈ వాక్యంలో ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదాలు నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలగచేసి నిన్ను దైనందిన జీవితంలో ఒక సంతోషకరమైన జీవితాన్ని జీవించే విధంగా చేస్తుంది. అందుకే మీరు లోకంలో ఉండొద్దు, నా వద్దకు రండి. మీరు లోకంలో ఉన్న వాటి మీద మనసు పెట్టొద్దు, నా వద్ద ఉన్న ఆశీర్వాదాల వైపు. లోకంలో ఉన్న వాటి వైపు చూడొద్దు, మీరు నా వద్దకు రండి, తృప్తిపరచబడతారు.
నెమ్మదిపరచబడతారు. సంతృప్తి కలిగిన ఆశీర్వాదాలతో మీరు అందరూ నింపబడబోతూ ఉన్నారు. ఇదిగో నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నా వద్దకు రండి, దేశంలో మంచి వస్తువులు నేను మీకు ఇవ్వబోతూ ఉన్నాను. ఆమేన్. ఈ వాగ్దానం మీకును, మీ బిడలకును, మీ కుటుంబాలకి, మీ సమీపస్తులకును, దూరస్తులకును ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. అందరూ లేచి నిలబడి చేతులు చాపి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నీ గణనామంలో స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో మీరు మా మధ్యకు దిగి వచ్చారు తండ్రి. మా అందరితో మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువా, నీకు స్తోత్రాలు. నీ అతి శ్రేష్టమైన దీవెనలు, ఆశీర్వాదాలు మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు తండ్రి. అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపుతూ ఉన్నారు ప్రభువా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రం. మంచి గోధుమలతో, కొండ తేనెతో, అతి శ్రేష్టమైన గోధుమలతో క్రొవ్వు మెదడు దొరికినట్లుగా తండ్రి మా ప్రాణములు తృప్తిపరిచే ఏకైక దేవుడవు నీవై ఉన్నావు గనుక మీ వద్దనున్న మా జీవితాల్లో మంచి వస్తువులు అనుగ్రహించే కృప మాకును, మా బిడలకు శ్రేష్టమైన ఈవులను మీరు అనుగ్రహించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నా. ఎంతోమంది ప్రార్థన సహాయాన్ని కోరి ఉండగా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయండి తండ్రి. వ్యాపారాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి మంచి వ్యాపారాలు సిద్ధపాటు చేయండి. పనిపాటలో రాకపోకల్లో ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు మంచి అనుభవాలతో నింపండి ప్రభువా, స్తోత్రాలు. అయ్యా, ఏది ఇచ్చినా మీరు మంచిదే ఇస్తారు గనుక నా బిడ్డల పక్షంగా, కుటుంబాల పక్షంగా, సంఘ పక్షముగా, ఈ కార్యక్రమాలు చూస్తున్న బిడ్డల పక్షముగా మంచి వస్తువులు మీరు అనుగ్రహించుదురు గాక అని ప్రార్థిస్తున్నాను. మీరందరికీ మంచి వస్తువులు దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికి తోడై నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మరొకసారి గుర్తు చేసుకోండి, క్షేమాభివృద్ధి కూడిక ఈరోజు రాత్రి జరుగుతుంది. అందరూ కూడా దేవుని మందిరంలోకి రావాలని దేవుని పేరిట మనం సరిగ్గా 7 గంటలకు ప్రారంభించబడి 9:30 ఆ సమయానికి ముగించబడుతుంది. గమనించండి.